యాంకర్ అనసూయ భరద్వాజ్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. న్యూస్ లీడర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన అనసూయ అంచెలంచెలుగా ఎదిగి స్టార్ యాంకర్ అయ్యారు. ఇప్పుడు సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు అనసూయ భరద్వాజ్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళంలో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండే అనసూయ రీసెంట్ గా ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసుకుంటూ వచ్చారు. అనసూయ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. దాదాపు గత 2 రోజులుగా ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు జానీ మాస్టర్. ఒక అమ్మాయి విషయంలో జానీ మాస్టర్ బాగా వైరల్ అయ్యారు. ఇప్పటికే జానీ మాస్టర్ ఇష్యూపై చాలా మంది సెలబ్రిటీస్ చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ విషయంపై ఫిలిం ఛాంబర్ లో ప్రత్యేకమైన మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. రీసెంట్ గా ఈ విషయంపై అనసూయ కూడా తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తనదైన శైలిలో చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఆ అమ్మాయి విషయంలో నేను చాలా బాధపడుతున్నా. అలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. ఇలాంటి విషయంలో అమ్మాయిలు బయటికి రావడానికి ఎంత టైం తీసుకోవడం చాలా బాధాకరం. ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళు బయటికి రండి. మీలాంటి వాళ్ళు బయటికి వస్తేనే మనలాంటి అమ్మాయిలకి సేఫ్టీ ఉంటుందంటూ మీరు ఇలాంటి విషయాల్లో బయటికి రావడం వల్ల మీకు మీరు హెల్ప్ చేసుకోవడమే కాకుండా మీ ముందు జనరేషన్ లో కూడా ఇండస్ట్రీలోకి వచ్చే అమ్మాయిలకి హెల్ప్ఫుల్ అవుతారు. నేను రీసెంట్ గానే పుష్ప మూవీలో ఆ అమ్మాయితో వర్క్ చేశాను. ఇలాంటి పరిస్థితులన్నీ దిగమింగుకొని ఆ అమ్మాయి చాలా ధైర్యంగా ముందుకు వెళ్తూ పుష్ప సెట్ లో నేను చాలా సార్లు తనను గమనించాను. ఎలాంటి కష్టం వచ్చినా కూడా టైం కి టాలెంట్ అనేది ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మనకి మనం స్టాండ్ తీసుకొని ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవాలి. ఈ ఇండస్ట్రీలో ఉన్న నాలాంటి తోటి మహిళలందరికీ కూడా స్ట్రెంత్ ఉండాలి. అలాగే ఫిలిం ఛాంబర్ కూడా ఈ విషయంలో హానెస్ట్ గా యాక్షన్ తీసుకొని ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలంటూ అనసూయ భరద్వాజ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.